మమ్మీ డ్యాన్స్ తారం పంపం తారం పంపం తారం పంపం పంపం తారం పంపం తారం పంపం తారం పంపం పంపం. చూడండి మా పాప పాట పాడి నా కొద్ది డ్యాన్స్ చేస్తుంది. ఆరం సంస ఆరం సంస గిలి 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 ఆరం సంస ఆరం సంస. మమ్మీ మళ్ళా ఆరం సంసం ఆరం సంసం ఆరం సంసం ఆరం సంసం సంసం ఆరం సంసం ఆరం సంసం. పెద్దిలో డాన్స్ స్టెప్ కూడా వేస్తాది. పెద్దిలో స్టెప్ కూడా వేస్తుంది. కాకపోతే పాట అది చికిరి చికిరి ఆ సాంగ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 4th మంత్ అయితే అయిపోయింది. మా సౌరభ్కి అయితే 5th మంత్లోకి అయితే ఎంటర్ అయినాడు అనమాట. అందుకోసమే ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాం. 5th మంత్ బ్లాగ్ అయితే ఇంకా ఏంటంటే 5th మంత్ అంటే స్టార్టింగ్ కాబట్టి 5th మంత్ ఎండింగ్ వరకు 5th మంత్ అయితే చేస్తాం అనమాట. కన్వెంట్ని బట్టి వాడైతే ఏంటి తెలుసా, అందరు ఎత్తుకోవాలి. ఇప్పుడు మా సౌరభ్ని అందరు ఎత్తుకోవాలంట. ఇక మా హెతాన్సి గాడిది ఏంటంటే సౌరభ్ని ఎత్తుకుంటాడని ఒళ్ళో కూర్చున్నాడు. లేకపోతే ఇప్పుడు వాళ్ళ పెదనాయన లేచాడు అనుకో, వాళ్ళ పెదనాయనతో పోవాలి. మా హెలెన్ మమ్మీ స్పెషల్ ఏంటంటే, మా హెలెన్ బంగారు తల్లి అనమాట. అందరితోటి బాగా క్లోజ్ ఉంటుంది, అందరితో బాగా మాట్లాడుతుంది అనమాట. బంగారు తల్లి. హాయ్ చెప్పు మమ్మీ, హాయ్ చెప్పు. అదిగా చెప్పగానే చూడండి ఎట్లా చేస్తాడో. మా మమ్మీ కోసం అయితే ఒక లైక్ అయితే చేయండి. మా మమ్మీ ఈ మధ్య మనం ఏం చేస్తే అది చేస్తూ ఉంటుంది. చూడండి బాగా ఆడుకుంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అదో మా సౌరభ్ అయితే వాళ్ళ పెదనాయన దగ్గర పోయినాడు. అది వాడిని ఎత్తుకొని తిరగాల. ఇంకోటి ఏంటంటే కూర్చుంటే వాళ్ళ పెదనాయనకి ఇప్పుడు చుక్కలు చూపిస్తాడు, ఉండడు వాళ్ళు. ఇక మా యథాన్సి గాడైతే ఇక్కడ వాళ్ళ అమ్మ దగ్గర కూర్చున్నాడు. ఏం తెలియదు, ఎడ్డి పిల్లగానిలాగా చూస్తున్నాడు చూడండి. కాకపోతే అమ్మో లేకపోతే నా మంచి జంతర్ మంతర్ అన్నమాట. మా సౌరభ్కి అయితే ఏంటి తెలుసా, ఇప్పుడు మెడలు అసలు ఒక్కసారి ఉంచాడు అన్నమాట. మొత్తం ఇటు అటు అటు ఇటు తిప్పడమే, అదే ప్రాసెస్లో ఉంటాడు. అది నవ్వుతున్నాడు చూసినారా, అదే ప్రాసెస్లో ఉంటాడు. సౌరభ్ అట్లా ఇప్పుడు బోల్లా పడ్డాడు కాబట్టి ఎక్కువ ఉండట్లేదు. మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. లేకపోతే ఏంటంటే మంచం మీద దొల్లుతున్నాడు. అట్లా కింద పడుకోబెట్టవచ్చు, కానీ కింద ఏంటంటే వీళ్ళు పిల్లలు అయితే వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళడము, జో కొట్టడము, ముద్దులు పెట్టడం అట్లా ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకోసమే కింద పడుకోబెట్టట్లేదు. మంచం మీద ఉంటే ఏంటంటే అది స్విచ్లు ముట్టుకుంటూ ఉంటారు, అక్కడికి పోతారు, ఫోన్లు తీస్తూ ఉంటారు, టీవీ బంద్ చేస్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి అయింది. వాళ్ళ అమ్మకు ఐఫై అయితే కొడుతుంది హెలెన్. అవన్నీ చూసి వీడైతే కుళ్ళిపోతాడు అనమాట. వీడు కుళ్ళుకుంటా ఉంటాడు, వీడి మనసులో అదే ఉంటుంది. కుళ్ళిపోతాడని అంటే వాడికి ఇష్టం ఉండదు, వానితోటే ఆడుకోవాలన్నమాట అందరు. మా హెలెన్ అట్లా లేదు, ఎవరితో ఆడుకున్నా కానీ ఎట్లున్నా కానీ తన పాటి తను ఆడుకుంటా ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. తనకు ఆకలి అయితే మాత్రం కావాలని అడుగుతుంది, తింటుంది. అట్లా ఉండాలి. హైఫై కొడుతున్నాడా? అబ్బా బస్ సిగ్గు ఎక్కువ అయితానికి. హైఫై కొట్టినా హైఫై కొట్టి హైఫై కొట్టి. అమ్మా మనం చూస్తున్నామని చూడండి, హైఫై కొడతలేడు వాడు. అంతే కదా, హైఫై కొట్టావా చూసారా? నేను తలకాయ తిప్పిన తర్వాత మళ్ళీ హైఫై కొడుతున్నాడు వాడు. అంత బాగా తెలివి అన్నమాట వాడికి. మా హెలెన్ అయితే అట్లేం లేదండి, చాలా అంటే చాలా. చూడండి ఇది పౌడర్ ప్యాడ్ అనమాట. పిల్లలకి వేసి పౌడర్ది అంటే పిల్లలకి వేస్తారు కదా, దానికి ఎట్లా పూసినారో చెప్పండి. స్పాంజీలు అన్నిటికీ కొత్త దానికి కూడా పీకేసినారు తెలుసా. నువ్వు బ్లూ కలర్ తెచ్చినావు చూసినావా? తెచ్చాడు, పెట్టినాడు, చిన్న గుట్లో పెట్టినాడు. సౌరభ్కు నీళ్లు పోస్తున్నాం మేము బయట. లత నేను నీళ్లు పోస్తున్నాము. ఇది లోపలి తొంగి చూసిన ఏంటి సైలెంట్గా ఉన్నారు, ఏంటి ఏం చేస్తున్నారని. ఇది పీకేసి పైంది బ్లూ కలర్ ఉందన్నమాట కొత్తది. అది పీకేసి ఆడ వేసి లోపల ఉన్న స్పాంజ్ అంతా అక్క తమ్ముడు ఇద్దరు కలిసి చూస్తున్నారు అదే పనిగా. ఇక ఏం చేస్తాను చెప్పండి. ఇది ఆల్రెడీ చూసినారు, ఇందులోంచి ముక్కలు ముక్కలు చేసినారు. ఇక ముక్కలు ముక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇంకా ముక్కలు కూడా ఇందులో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. దీన్ని మాత్రం ఏదో పనికిరాని పౌడర్ ప్యాడ్ లాగా అయితే అయిపోయింది అనమాట. దీనికి అయితే కుంకుమ అంతా పూసినారు, అంత గబ్బు గబ్బు చేసినారు. అమ్మ కొడుకు అయితే ఇక్కడ ఆడుతున్నారు. వాడికి అంతే అతి. ఇది పడేస్తానబ్బా, ఇంకెందుకు. ఒకవేళ పక్కన పెట్టినా
ఇదేంటంటే మొన్న తీసుకొని వచ్చినాం కానీ అది ఇంకా వాడలేదు. ఏంటంటే పిండిపడి నుంచి పిండి అయితే ఇచ్చినారనమాట. అదేం పిండి అబ్బా? బాలామృతం. మా ఇంట్లో బాలామృతం అయితే బాగా తింటాం. అంటే పిల్లలకు పెట్టాలి కానీ అంత చిన్న పిల్లలు ఎక్కువ క్వాంటిటీలో అయితే తినరు. నేను ఏదో ఒక రకంగా అయితే చేస్తా బాలామృతంతో కొంచెం స్వీట్ లాగా అట్లా చేస్తూ ఉంటాను అనమాట. లేకపోతే కొంచెము ముద్దలాగా విసికేసి దాన్ని అవి ఏం చేస్తారు చూసినావా, ఏంటో కొంచెం అంత ఆయిల్ అయినా కొంచెం అంత నెయ్యి అయినా వేసి అప్పల్లాగా వేసి 2 సైడ్లు కాలుస్తా. ఏమేమో మాట్లాడుతుంది ఏమారు అమ్మ కెమెరా నొక్కుతానవా? వద్దు మమ్మీ వద్దు, కెమెరా నొక్కొద్దు. అమ్మో వద్దు మమ్మీ. మా యథాంశ్ గారు ఏమో సైలెంట్గా చూస్తాడు. వీడు కూడా నొక్కుతాడంట. ఇద్దరు కెమెరా నొక్కుతారంట. వద్దు మమ్మీ వద్దు. ఈరోజు లత కేసరి చేసింది. చాలా డేస్ కాదు అసలు, పెళ్ళైనప్పటి నుంచి చేసాం. ఇది 2వ సారి. ఒకసారి చేసి అటర్ ఫ్లాప్ అయింది కదా. ఈసారి అయితే ఇట్లా చేసింది. పొద్దున చేసింది అనమాట. కొంచెం గట్టిగా అయింది, మరీ ఎక్కువ గట్టిగా కాదు, కొంచెం గట్టిగా అయింది. అది కొంచెం ఫుడ్ కలర్ వేస్తా అని అనుకునిందంట. మళ్ళీ ఫుడ్ కలర్ ఎందుకు వేస్ట్, కానీ ఫుడ్ కలర్ లేకుండానే చేసింది. వైట్గా ఉంది. కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేయాల్సిందే. పాపం ట్రై చేసింది, ట్రై చేయడంలో తప్పలేదు కదా. అందుకే నేనైతే ఏమనలేదు. ఓ మమ్మీ మొత్తం ఆ స్టాండ్ అంతా పడుతుంది చూడండి, లాగుతున్నారు. కాకపోతే అది చాలా వెయిట్ ఉంది కాబట్టి అది పడదు. వద్దు మమ్మారా ఎంత చూడు నైనా, వద్దునైనా మా అయ్య మంచుడు. అసలు ఇది బయటికి రాకుండా చూసుకుంటూ పోతాను. కొంచెం తగిలేసరికి అది బట్టి లాగుతున్నాను అనమాట. బాబా ఇప్పుడు అది తింటే మళ్ళీ అన్నం ఎప్పుడు తింటావు అబ్బా? కొంచెం తిన్నా ఎంత తిన్నా కానీ అన్నం తినలేరు మళ్ళా. ఈ టైంలో యథాంశ కానీ చూపించాలట. పెట్టుకుంటావా? అన్నీ పరీక్షిస్తాడు అనమాట. చాలా డౌట్తో తింటాడు అన్నీ. ఏది కూడా పిల్లలు పెట్టగానే తక్కువ తింటారు, వాడు మాత్రం అట్లా తినడు. చాలా డౌట్ పక్క పోతూ ఉంటాడు అనమాట. అంటే ఇది నా కోసం చేశారా లేదా, నీట్గా ఉందా లేదా అంతా ఎన్ని డౌట్లు ఉంటాయో. ఇప్పుడైతే వీళ్ళు ఊహ తెలిసినప్పటి నుంచి కొంచెం అంటే 1 year అయినప్పటి నుంచి ఇంట్లో టీవీ అయితే ఏం సీరియల్ అయితే ఎక్కువ చూడట్లేదు, అసలు ఏం చూడట్లేదు. ఎప్పుడు నీతి కథల టీవీ ఇది, ఇంకోటి రైమ్స్, ఇంకోటి ఏంటి ఉంటుంది చూడు ఇంగ్లీష్లో ఏమో వస్తుంది లూలు కిడ్స్ అయ్యే చూస్తున్నాం అనమాట. మా హెలన్ ఆల్రెడీ మమ్మీ తారం పంపం తారం పంపం తారం పంపం పంపం తారం పంపం తారం పంపం తారం పంపం పంపం తారం పంపం అట్లా పాట వస్తే చేస్తాను అనమాట. మమ్మీ ఆరం సంస అది చూసారా, పాట పాడితే చేస్తుంది మా హెలన్. అది మా హెలన్ స్పెషల్ అనమాట. అట్లా బాగా ఏమంటారంటే ఇష్టం అయిపోయింది పిల్లలకు. బొమ్మలన్నా రైమ్స్ అన్నా చాలా ఇష్టం కాబట్టి అట్లా చేస్తుంది. మా హెతాన్స్కి ఏమి ఇష్టం ఉండదని అనుకోవద్దు, మా హెతాన్స్కి కూడా ఇష్టం, కానీ కొంచెం సిగ్గు ఎక్కువ అనమాట. ఎవరు లేని టైంలో మేము అటు ఇటు టీవీ చూస్తున్నప్పుడు ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు వాడు అట్లా ఇట్లా చేస్తూ ఉంటాడు, వాడు కూడా చేస్తూ ఉంటాడు. మనం మీ డ్యాన్స్ తారం పంపం తారం పంపం తారం పంపం పంపం తారం పంపం తారం పంపం తారం పంపం పంపం. చూడండి మా పాప పాట పాడి నాకు కొద్ది డ్యాన్స్ చేస్తుంది. లూలు కిడ్స్ అనమాట. ఇక మమ్మీ మమ్మీ మళ్ళా ఆరం సంసా ఆరం సంసం ఆరం సంసం ఆరం సంసం సంసం ఆరం సంసం ఆరం సంసం. పెద్దిలో డాన్స్ స్టెప్ కూడా వేస్తుంది. పెద్దిలో స్టెప్ కూడా వేస్తుంది. కాకపోతే పాట అది చికిరి చికిరి ఆ సాంగ్